రాష్ట్రంలోని ప్రతి ఊర్ను అభివృద్ధి చేస్తామన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగేటువంటి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను గెలిపించండి. తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు అనేకంగా గ్రామ స్థాయి దాకా వస్తున్నటువంటి అంశం మీరు చూస్తూ ఉన్నారు. సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, ఉచిత బస్సు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలకు స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ తప్పకుండా తెలంగాణ వ్యాప్తంగా మూడో దశ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేమని కోరుతా ఉన్నారు.